మామా నువ్వు చికెన్ లాలీపాప్ తింటావా? హైదరాబాద్ వచ్చింది లాలీపాపులు లిప్స్టిక్లు తినడానికి కాదు. ఘాటుగా హైదరాబాద్ బిర్యానీ చెప్పు. ఆర్డర్ సార్. 2 దమ్ బిర్యానీ సార్. ఈ హోటల్లో ఈ రోజు ఒక ఆట నడుస్తుంది. అమ్మ నా నాట. నువ్వు యాక్ట్ చేస్తావా? కాదు సార్, లక్కీ డిప్ ఆట. ఈ ఆట ఆడాలంటే మేమేం చెయ్యాలి? మీ సామాన్లు బాగుండాలి. కాదు సార్, మీ ఇద్దరు 10,000 బిల్ చేస్తే మీకు 2 చిట్టీలు ఇస్తాం. 2 చిట్టీల్లో ఒక చిట్టి తీయాలి. అందులో ఏ గిఫ్ట్ వస్తే అది ఇంకా మీకే. నమ్మద్దండి. ఏం గిఫ్ట్లు ఉంటాయి? కారు, విమానం, లారీ ఏమైనా రావచ్చు సార్. త్వరగా ఆర్డర్ పట్టరా. A few moments later. ఇదిగో భయ్యా, నువ్వు చెప్పినట్టు 10,000 బిల్లు చేసాం. లక్కీ టిప్ వేయి. ఏమొచ్చిందిరా? విమానమా, కారా, లారీయా? బ్రా వచ్చింది మావా, బ్రా వచ్చింది మావా. బిడ్డకు బలే దొరికింది. నువ్వే వేసుకో మావా. సార్ మీ బ్రా సైజ్ ఎంత? బ్రో వేరే కలర్ లేదా? వేరే కలర్ లేదా? ఇదేంట్రా అయితే? భయ్యా 500 చేంజ్ ఉంటాయి. ఇవ్వు. చిల్లర లేదు. నీ అమ్మ కడుపు మాడ. ఏదైనా తింటే వాడే మూసుకొని చిల్లరిస్తాడు. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఎంత? 500. డబ్బా మొత్తం కాదన్నా, ఈ ప్యాకెట్ మాత్రమే ఎంత? చిల్లర ఇస్తే 5 రూపాయలు. చిల్లర కోసం ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే 500. ఇప్పుడు అర్జెంట్ గా చిల్లర ఎవరిస్తారబ్బా? ఏంటి మావా, అమ్మాయిలు చూస్తున్నావా? కాదు, 500 చిల్లర కోసం చూస్తున్నా. మావా నేను తీసుకొస్తాను. అంతా అస్సాం. రే మావా, 500 చిల్లర అడిగితే ఈ మందు ఈ స్టఫ్ చేతిలో పెట్టాడు రా. రే అవి నా డబ్బులు కాదురా. హలో అమ్మా, చెప్పమా. రే అక్కడ సాయి ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. ఏంటో చెప్పు. వాడికి చిల్లర తమ్మని 500 ఇచ్చాను. వచ్చేటప్పుడు నీకు ఇస్తాడు, తీసుకొని రా. ఏంటి ఇవి మమ్మ డబ్బులా? పద సిట్టింగ్ వేద్దాం. నాన్న ఫీజు కట్టాలి, ఒక 10,000 పంపు నాన్న. రేపు ఉదయాన్నే పంపిస్తాను నాన్న. ఇప్పుడు డబ్బులు లేవు కదండి. నీ గాజులున్నాయి కదే. నాన్న మా కాలేజ్ ఫంక్షన్ కి బట్టలు కొనాలి. ఏమే నీ పట్టీలు ఇలా ఇవ్వు. నాన్న నేను రోజు కాలేజ్ కి నడవలేకపోతున్నాను. వసే వెళ్ళి నీ దగ్గర బంగారం మొత్తం తీసుకురా. నాన్న నా ఫ్రెండ్స్ కి బర్త్డే పార్టీ ఇవ్వాలి. సుబ్బరాజు గారు నాకు ఒక 4,000 అప్పు కావాలండి. నేను ఇప్పుడే బియ్యం కట్ట తీసుకోవాలనుకున్నానే. మీకు సరే అయితే మా ఇంట్లో ఉన్న బియ్యం కట్ట తెస్తాను. నాన్న నేను ఎగ్జామ్ లో తప్పాను, మళ్ళీ ఫీజు కట్టాలి. ఏమే నీ కోసం హాస్పిటల్లో కట్టాల్సిన డబ్బులు పట్టుకురా. ఏంటండి వాడు ఎగ్జామ్ లో తప్పినా మీకు కోపం రావట్లేదా? వాడు మన పరిస్థితులు అర్థం చేసుకుని ఇంతేనే. వాడికి మన బాధలు తెలిసేంత వరకు మన బ్రతికింతే. బడిలో చెప్పని పాఠం నిదిరా బతికే నేర్చుకున్నా కొడుకా. ర్యాపిడో బుక్ చేసి అర్ధగంట అయింది, ఇంకా రాలేదేంటి? మేడం ర్యాపిడో బుక్ చేశారా? నువ్వా? అనుకున్నా. కాలేజ్ డేస్ లో నా వెంట పడుతున్నప్పుడే అనుకున్నా నీ బ్రతికి ఇలాగే తయారవుతుందని. సర్లే ఓటీపీ చెప్పు. 0707. దా వచ్చి బండెక్కు. డ్రైవర్ ఇక్కడే ఆపు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎంత అయిందిరా డ్రైవర్? 300 అయింది మేడం. ఇదిగో 500 క్యాష్, 200 టిప్ ఉంచుకో. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. ఏ థ్యాంక్స్ వైషు. దేనికి? బీటెక్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్దామంటే ఎన్నేసి మాట్లాడినావే. ఇప్పుడు చూసావా నాతో 25 కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్ ఎలా చేసావో? కర్మకాలి ర్యాపిడో బుక్ చేసా. ఎవడు చెప్పాడు నేను ర్యాపిడో డ్రైవర్ నని? మరి ఫ్లాష్ బ్యాక్. దారిలో వస్తుంటే నువ్వు కనిపించావు, చిన్న రాయేసి ర్యాపిడో బుక్ చేసావా అని అడిగాను. నువ్వు చూసుకోకుండా ఓటీపీ చెప్పి నా బండి ఎక్కి ఇక్కడ దాకా నాతో ట్రావెల్ చేసావు. హలో మేడం, ర్యాపిడో లొకేషన్ లో ఉన్నాను. నీతో లాంగ్ డ్రైవ్ కుదిరింది, 300 పెట్రోల్ ఖర్చు మిగిలింది. నువ్వు సూపర్ రా. బాయ్. ఎలాగిచ్చాం సామాన్లు బాగుండాలంటే గోవా ట్రిప్ కి 45,000 వచ్చాయి. సాయిగడ్ 5,000 ఇస్తే 50,000 సెట్. అది అవదమ్మా. సాయిగడి ఫోన్ చేస్తున్నాడు. హలో సాయి చెప్పరా. రే మామా నా చెల్లిరా. ఏమైందిరా నీ చెల్లికి? త్వరగా మా ఇంటికి రండి మామా. త్వరగా పదండ్రా. ఏమైందిరా నీ చెల్లికి? చెప్పరా. అన్నయ్య రండిరా రండి. నీ చెల్లి బానే ఉంది కదరా, ఎందుకు పిలిచావు? కూర్చోండి మామ చెప్తాను. అన్నయ్య రాఖీ కడతాను, చేయి చాచండి.
భలే వేసాడ్రా ప్లాన్. రాఖీ చేతికి కడతారు, కాళ్ళని మొక్కమంటారు. అంతేగా. రాఖీ కట్టాను, గిఫ్ట్ ఇవ్వరా? చెల్లెమ్మ, నా దగ్గర దానం చేసే గుణం ఉంది, కానీ దానం చేయడానికే డబ్బులు లేవు. సర్లే, నా ఫ్రెండ్ శిరీష మీ ముగ్గురు గురించి అడిగింది, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. శిరీష మా గురించి అడిగిందా? చెల్లెమ్మ, ఈ 500 ఉంచు. చెల్లెమ్మా ఈ 2000 ఉంచు. చెల్లి, ఈ 2500 ఉంచు. నువ్వు సూపర్ రా అన్నయ్య, ఇదిగో డబ్బులు. అరే మామ, ఇదిగోరా గోవా ట్రిప్ కి నా 5000. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. రే సాయి, చెప్పు చెప్పు. నువ్వు రేపు ఉదయాన్నే 5 గంటలకి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కా? మనందరం గోవా వెళ్తున్నామా? అరే కామా, గోవా అన్న అంటే గువ్వ పగల కొడతా. మరి రేపు ఉదయాన్నే మీ మామయ్య వస్తున్నాడు, నువ్వు వెళ్ళి తీసుకురా. ఆ యదవని తీసుకురావడానికి నేను రైల్వే స్టేషన్ కి ఎందుకు? 50 రూపాయలు ఇస్తే ఆటో ఓడే మన ఇంటి ముందు దించుతాడుగా. సర్లే, నీ ఫ్రెండ్ గోపికి చెప్తా, వాడు వెళ్ళి తీసుకొస్తాడు. రే గోపి, చెప్పండి అంకుల్. రేపు పొద్దున్నే సాయి మామయ్య వాళ్ళ కూతురు వస్తున్నారు, నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి రా? రైల్వే స్టేషన్ కి వెళ్ళన్నావు, మామయ్య కూతురు అన్నావు. చూడబుల్ గా ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకురా? రేపు పొద్దున్నే కదా వెళ్ళాలి. నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అది తప్ప. చెప్పండి అన్న, ఏం కావాలి? మంచి క్రాక్స్ చూపించండి అన్న. ఏం కావాలి అన్న? మంచి బ్రాండెడ్వి. థింకింగ్. దీని మైలేజ్ ఎంత అన్నా? 60 km/h అన్న. రేట్ ఎంత? నా ఇంటికి 3000. నీ రేటు కాదురా స్వామి, ఈ క్రాక్స్ రేటు చెప్పు. 1000, 500, 1000, 500, 1000. సరేలే వద్దు అన్న. 900 తీసుకోండి అన్న. 500 అంటే తగ్గదు అన్న. పోనీ 800 ఇవ్వన్నా. వాడేంద్రా మనల్ని తగులుకున్నాడు అన్న. ఫైనల్ గా 700 ఇవ్వండి అన్న. అక్కడేలా పెట్టావరా? చూడబుల్ గా ఉండాలి కదా. అరే ఏంట్రా ఇది? ఇప్పుడే ట్రైన్ దిగాను, వస్తున్నా. ఏ బాబు నీ టికెట్ చూపించు. అమ్మో, నా టికెట్ ఎక్కడో పడిపోయింది, ఇప్పుడు ఎలా? దొరికాడు బకరా. అమ్మాయిలు రా. హాయ్. నన్న హా. దేవుడున్నారా? మీరు చాలా అందంగా ఉన్నారు. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబరా? పేపర్ మీద రాసి ఇవ్వండి. సరే. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. గయా ఫోన్ చేయండి, మర్చిపోకండి. ఏ బాబు నీ టికెట్ చూపించు. మీ టికెట్ ఏదమ్మా? బాయ్. అదంతా కదయ్యా, నీ టికెట్ చూపించు. టికెట్ లేకపోతే 5000 ఫైన్ కట్టాలి. అది నా పిల్లరా. ఈ రోజు ఎలాగైనా వైషుకి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి ప్రపోజ్ చేస్తా. అది అవదమ్మా. సర్ప్రైజ్. నీకు సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజ్? ముందు నువ్వు చెప్పు. లేదు, నువ్వు చెప్పు. సర్లే, కళ్ళు మూసుకో చెప్తా. నీ చెయ్యి చూపించు. రింగు తొడుగుతుందేమో. చెల్లెమ్మక్క పెళ్ళంట. ఖతం. ఇదేంటి వైషు రాఖీ కడుతున్నావు? ఎప్పటి నుంచో కడదాం అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా. నా కోసం గిఫ్ట్ ఏం కాలేదా? ఏంటి, నా కోసం ఐఫోన్ తెచ్చావా? థ్యాంక్ యూ అన్నయ్య. ప్రేమ 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 ప్రేమించడం నేరమా. స్పెషల్ కోడ్ బిర్యానీయా? అయితే ఓ పట్టు పట్టాలి. ఆగు, ఈ టైంలో సాంబ్రాణి పొగొద్దు బాబా. పొగ కాదురా పిల్ల బచ్చా. నువ్వు వెళ్తున్న చోటు సరైనది కాదు. ఎందుకు? సరైనది కాదంటే ఎందుకంట వెంట గాడిద కొరక. వెళ్ళు, నీకే తెలుస్తుంది. బేరర్, ఇక్కడ ఏదో కోడి బిర్యానీ స్పెషల్ అంటే కదా, తీసుకురా. అలాగే సార్. ఏముంది కోడి బిర్యానీ? ఉంటది. బేరర్,
ఏంది ఇదే పనోడుని పిలిస్తే పోలీసులు వచ్చారేంటి? యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు? ఏమి? మన జాతి కోడి తిన్నందుకు నిన్ను బొక్కలో వేస్తున్నాం. నువ్వు వెళ్తున్న చోటు సరైనది కాదు. మన జాతీయ పక్షి కోడా? అదే సార్, నెమల కోడి. మీరు తింటుంది అదే. దొంగ దొంగ ఆగరా. అమ్మాయి ఫోన్ కొట్టేస్తావురా? రారా నీకుంది. థ్యాంక్ యూ. అది నా ఫోను కాదు, అది నా ఫోన్. కాదు, అది నా ఫోను. నా ఫోన్ అది. మూసుకుంటారా ఇద్దరు? పాస్వర్డ్ చెప్పు. 7788. 7788. మామా లాక్ ఓపెన్ అయింది, పరిగెత్తు. హే ఆగండి. వస్తున్నా, దగ్గరికి వచ్చేసా. ఏమైందిరా? అమ్మో భయంగా ఉంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏం జరిగింది? ఐడియా, ర్యాపిడో బుక్ చేద్దాం. హీరోలు వచ్చారు. మీరేనా ర్యాపిడో బుక్ చేసింది? అవునవును. ఓటీపీ 284. త్వరగా పద. ఇక్కడే ఆపు. ఎంత? జస్ట్ 10 రూపాయలు మేడం. సరే, ఫోన్ పే చేస్తా. మేడం, అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ 100 మీటర్ల దూరం నడుచుకొని వచ్చాక ఇలా ర్యాపిడోలో వచ్చారేంటి? ఓ అదా, అక్కడ కుక్కలు ఉన్నాయి, అందుకే ర్యాపిడో బుక్ చేశాను. ఎలాగిచ్చాం? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. దేవుడా, చిన్నప్పుడు బాదం పాలు ఎక్కువ తాగినట్టున్నాను. బాధలన్నీ నాకే వస్తున్నాయి. నా లైఫ్ లో కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి. ఖతం, నా చెప్పులు. పోయిరా 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 మావా. సబ్స్క్రైబ్.